చాలా సంతోషపడి ఆ భాష్యాన్ని అంతా చూసి ఒక మాట అన్నారు. ఏమిటి అనంటే, వ్యాఖ్యాయ అసంఖ్యై కవిభిః పురైతత్ వ్యాఖ్యాస్యతే కైశ్చిదితః పరంచ భవానివాస్మద్హృదయం కిమేతే సర్వజ్ఞ విజ్ఞాతుమలం నిగూఢం అని అన్నారు ఒక మాట. ఏమిటి అనంటే, అక్కడ దీని యొక్క అర్థం ఏమిటనంటే, మేము రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి ఇంతకు ముందు కూడా ఎంతోమంది భాష్యాల్ని రాశారు, ఇక తర్వాత కూడా కొంతమంది భాష్యాల్ని రాస్తారు. కానీ మీరు రాసినటువంటి భాష్యం ఏదైతే ఉందో ఇది అసలుగా మేమేమనుకున్నామో ఆ అర్థాన్ని ఈ భాష్యం తెలియజేస్తూ ఉన్నది. మా అత్యంత గూఢమైనటువంటి మా హృదయాన్ని తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం మీకు మాత్రమే ఉండేది. ఎందుకు అనంటే, నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి. సర్వజ్ఞ విజ్ఞాతుమల భవానివాస్మద్హృదయం కిమేతే అంటే, ఇంతకుముందు రాసిన వాళ్ళు కానీ తర్వాత రాసేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీలాగా అత్యంత నిగూఢమైనటువంటి మా హృదయాన్ని తెలుసుకోలేరు. ఎందుకు అనంటే, మీరు సర్వజ్ఞులు కాబట్టి మీరు తెలుసుకోగలిగారు. కాబట్టి వేరే ఎవరు ఇలా తెలుసుకొని రాయడం అనేది చాలా కష్టం. కాబట్టి నేను ఏ అభిప్రాయంతో ఈ సూత్రాన్ని రచించామో ఆ సూత్రాన్ని ఆ అర్థాన్ని అలాగే మీరు రాసి ఉండడం నాకు చాలా సంతోషం కలిగింది అని అప్పుడు ఆ వ్యాస మహర్షి ఇలా శంకరుల్ని విశేషంగా ప్రశంసిస్తారు. అంతేకాకుండా శంకరాచార్యులు అని ఇంకొక మాట కూడా అంటారు వ్యాస మహర్షి. ఏమిటి అనంటే, నాకు ఈ భాష్యాన్ని ఇదంతా చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఇంకోటి ఏమిటంటే, నా పుత్రుడైనటువంటి శుక మహర్షి నాకు ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే అని శంకరాచార్యుల వారితో వేదవ్యాస మహర్షి అంటారు. నాకు శుక మహర్షి ఎలాగో శంకరాచార్యుల వారు నువ్వు కూడా మీరు కూడా నాకు అలాగే అని ఆ ఒక మాటని శంకరాచార్యుల వారితో ఆ సందర్భంలో వేదవ్యాస మహర్షి అంటారు అని అక్కడ ఆ ఒక వర్ణన అనేది అదంతా శంకర దిగ్విజయంలో ఉన్నది.